అందరికీ నమస్కారం. నా పేరు బద్రి. 108 దివ్యదేశాలు సిరీస్‌లో భాగంగా మనం తిరుక్కోలూరు దివ్యదేశం గురించి తెలుసుకుంటున్నాము. ఓం శ్రీ కొలూరు నగరవాసాయ పల్లవనాయకి సమేతాయ నిక్షేప విత్తాయ నమః. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు కుబేరుడు పరమేశ్వరుని దర్శనానికై కైలాసానికి వెళ్ళాడు. అక్కడ శ్రీ ఉమాదేవిని పరమేశ్వరుని వద్ద చూసి అతడు అమ్మవారిని తప్పుగా అభిప్రాయపడినందున అమ్మవారు కుబేరుని శపించినది. దీని వలన అతని వద్దనున్న నవనిధులు కాలిపోయి అతని రూపము వికారమైనది. నవనిధులు తపస్సు చేసి ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారిని ప్రత్యక్షము చేసుకున్నందున శ్రీవారు వైద్యమానిది శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే నవనిధులను కలిగినవాడు అని పేరు పొందారు. కుబేరుడు కూడా తన తప్పు గ్రహించి శివుని పాదములు శరణు వేడగా స్వామివారు శ్రీ పార్వతి వద్ద క్షమాపణ చెప్పి వేడుకొమనగా కుబేరుడు అమ్మవారి పాదాలు పట్టుకొనగా ఆమె ఇకపై నీకు ఒక కన్ను కనపడదు, శరీరము వికారంగా ఉంటుందని, నవనిధులు శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద ఉన్నందువలన తపస్సు చేసి పొందమని చెప్పింది. అందువలన కుబేరుడు ఈ క్షేత్రానికి వచ్చి ఘోర తపస్సు చేసి శ్రీ స్వామివారి వద్ద నుండి నవనిధులను తిరిగి పొందాడు. అలా తిరిగి తెచ్చుకున్న నవనిధులు ఒకచోట శాశ్వతంగా ఉండకుండా మారుతూ ఉన్నందువలన వాటిని శ్రీ మహాలక్ష్మికి సమర్పించి భక్తులకు